రైతు బంధు ఇవ్వటానికి ఒక 7,000 కోట్ల రూపాయలని పోగేసి అక్కడ పెట్టి పంచుదామనే టైంలో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వలేదు. కానీ ఆ డబ్బులు అట్లాగే పెట్టి ఉంచాము. ఈ వచ్చిన ప్రభుత్వం ఆ 7,000 కోట్లు ఏం చేసింది? పంచలేదు, గాలికి వాడుకున్నారని చెప్పేటువంటి ప్రచారం జరుగుతాం. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి. నిజంగా మీరు 7,000 కోట్లు అట్లా బ్యాలెన్స్ ఉంచి ఉండుంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాన్ని మెయింటైన్ చేసేది మొత్తం కూడా ఆర్బీఐ. నేను ఆర్బీఐ స్టేట్మెంట్ తీసుకొని వచ్చాను. ఉదాహరణకి మేము ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ 7వ తారీఖు నాడు. ఆనాడు బ్యాంకులో ఉన్నటువంటి బ్యాలెన్స్ ఫస్ట్ ఇక్కడే ఉంటుంది. ఆనాడు బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ -3,960 కోట్ల రూపాయలు. బ్యాంకులో మీరు ఉంచినటువంటి 7,000 కోట్లను మిగతా ఖజానా కాకుండా లేకుండా మైనస్లో 3,960 కోట్లలో మీరు మాకు ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పారు. మరి మీరు చెప్పినట్టు ఆ 7,000 కోట్లు మీరు తిన్నారా? నిజంగా మీరు 7,000 కోట్లు రైతు బంధుకి ఇవ్వటం కోసం దాచిపెట్టి ఉంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ వల్ల మీరు ఖర్చు పెట్టలేకపోయారు, మేము ఎవరికి లేకపోయాం అని చెప్పారు. మరి ఆ డబ్బులు ఎక్కడ పోయినట్టు? ఎవరు అకౌంట్లోకి పోయినట్టు? ఎవరి దగ్గర ఉన్నట్టు?